పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక నుండి రకరకాల వ్యాధుల గురించి, వాటి లక్షణాల గురించి తెలియజేస్తున్నాను. నేను అనగా డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఇంతకుముందు ఎన్నెన్నో రకాల వ్యాధులు, అవి రావడానికి గల కారణాలను, నివారణోపాయాలను, లక్షణాలను తెలుసుకుని ఉన్నాం. ఈరోజు కూడా సర్వత్రా అందరినీ బాధిస్తున్నటువంటి థైరాయిడ్ అనేటటువంటి వ్యాధి గురించి స్థూలంగా తెలుసుకుందాం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా రక్తంలో చేరడం వల్ల గ్లాండ్స్ వాచిపోయి చాలా రకాల అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మరి ఈ వ్యాధి రావడానికి గల కారణాలను ముందు తెలుసుకుందాం. ముందే హార్మోన్స్ లోపం అని చెప్పేసి అనుకున్నాము. అసంబద్ధమైనటువంటి దినచర్యల వల్ల, ఆహార నియమాల వల్ల, మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి వల్ల హార్మోన్స్ సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా తలకు నూనె పెట్టుకోకపోవడం, ఇలాంటివి వాతావరణ పరిస్థితులకి వ్యతిరేకంగా మనం జీవించడం ఇత్యాది విషయాలన్నీ కూడా కూలంకుషంగా కూడగట్టుకుని మానవ శరీరంపై దాడి చేస్తున్నాయి. వీటి వల్ల మన శారీరక హార్మోన్స్లో లోపాలు చాలా ఏర్పడుతున్నాయి. అసంబద్ధమైన హార్మోన్స్ వాటి యొక్క స్థాయిని పూర్తిగా తగ్గడం లేదా పెరగడం సంభవిస్తుంది. ఇలాగే థైరాయిడ్ అని చెప్పేటువంటి స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది కూడా ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ గైటర్ వాపు వచ్చేసి గొంతుకు ఇరువైపులా నొప్పిగా ఉండడం, గొంతు వాపు రావడం, ఇలాంటివి మనకి ఫిజికల్గా కనిపిస్తూ ఉంటాయి. మాట్లాడుతున్న నొప్పిగా అనిపించడం, లేదా శ్వాస సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒళ్ళంతా చెమటలు పోయడం సంభవిస్తుంది. శరీరం పూర్తిగా నిస్తేజంగా ఉంటుంది, కథలు లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ సంభవించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించినట్లయితే దీనికి గాను ప్రత్యేకమైన రక్త పరీక్ష నిర్వహించి అప్పుడు థైరాయిడ్ అనేటటువంటి వ్యాధికి గురి కాబడ్డారా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. మరి ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది చూద్దాం. సమయానుకూలంగా భోజనం చేయడం, అది హోమ్లీ ఫుడ్ అంటే ఇంట్లోనే తయారు చేసిన భోజనం చేయడం సర్వత్రా శ్రేయస్కరం. పాలు, పళ్ళు ఇలాంటివి పరిశుభ్రమైనవి తీసుకోవడం చాలా మంచిది. అలాగే అనారోగ్యకరమైనవి పూర్తిగా మానివేయాల్సినటువంటి ఆహార పదార్థాలు అవి చెప్తాం. పూర్తిగా డీప్ ఫ్రైస్ అని చెప్పేసి అంటాము. డీప్ ఫ్రైస్ పూర్తిగా మానివేయాలి. అలాగే బయట ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ శీతల పానీయాలు కానీ, కార్బైడ్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ డ్రింక్స్ కానీ, అలాగే స్మోకింగ్స్ ఇలాంటివన్నీ మానివేయాలి. ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయడం సర్వత్రా శ్రేయస్కరం. ఇలా చేసినట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది చూసినట్లయితే తలకి ప్రతినిత్యం తప్పకుండా తలనూనె వాడడం సర్వత్రా శ్రేయస్కరం, మంచిది. అలాగే తలస్నానం ప్రతిరోజు చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతిరోజు అందరూ హెడ్ బాత్ చేస్తున్నారు.
అలా హెడ్ బాత్ చేయడం చాలా హానికరం కనుక వారంకి ఒకరోజు మాత్రమే హెడ్ బాత్ చేయండి, తలస్నానం చేయండి. అలా చేసినట్లయితే సర్వత్రా శ్రేయస్కరం. తలస్నానానికి కాను ఏదైనా కూకుడుకాయల రసం కానీ సీకాకాయ పౌడర్ లాంటివి హెడ్ బాత్కి వాడండి. అలా చేసినట్లయితే హార్మోన్ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అప్పుడు మీకు ఈ థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ జబ్బు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అసలు రావు చెప్పొచ్చు. ఇంకా మంచి ఆహారం, పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. మంచి కూరగాయలని, తాజా పళ్ళను, పళ్ళ రసాలను తీసుకోండి. పాలు, పళ్ళు ఇలాంటివి, పెరుగు ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే శరీరం పుష్టిగా, ధాతు పుష్టి, అలాగే హార్మోన్ సమతుల్యం సరిగ్గా కాపాడబడిన వాళ్ళమవుతాము. చాలా బాగా శరీరం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది స్వతహాగా. కాబట్టి ఎలాంటి వ్యాధులు దరిదాపుల్లోకి రావు. అలాగే థైరాయిడ్ హార్మోన్ కూడా శరీరంలో పెరిగే అవకాశం ఉండదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండండి. ఈ వ్యాధి వచ్చాక ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఆహార నియమాలు క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా పాటించండి. అలా చేసినట్లయితే పూర్తి స్థాయిలో వ్యాధి తొందరగా నివారించబడుతుంది. ఈ థైరాయిడ్ వ్యాధి హార్మోన్ డెవలప్ అయిన వాళ్ళకి ఋతుచక్రంలో అసంబద్ధ చర్యలు సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఋతుచక్రం ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హెవీ బ్లీడ్, అత్యధికంగా రక్తస్రావం సంభవించే అవకాశం ఉంది. చిన్నపిల్లలైనట్లయితే యువతలో సంతానలేమి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. అలా అశ్రద్ధ చేసినట్లయితే రకరకాల హార్మోన్స్, మిగతా హార్మోన్స్ పైన వీటి ప్రభావం చూపిస్తుంది. అలాగే ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్ లాంటి హార్మోన్స్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటుగా మేల్ ఫర్టిలిటీ దెబ్బతినడం, ఫిమేల్ ఫర్టిలిటీ, ఓవమ్స్ దెబ్బతినడం, సరైన సమయంలో ఓవమ్స్ ఫామ్ కాకపోవడం, ఇలాంటివన్నీ అసంబద్ధ చర్యలు ఏర్పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలా ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ పెరుగుతుందో దానికి పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. అలా కానిచో సంతానలేమి అంటే పిల్లలు పుట్టకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఈ హార్మోన్కి ఉన్నవి. కాబట్టి జాగ్రత్త పడండి. అశ్రద్ధ చేసినట్లయితే గొంతుకు ఇరువైపులా చాపర్స్ లాగా ఉంటాయి. దాన్నే గైటర్ అని చెప్పేసి అంటాము. వ్యాధి ముదిరినట్లయితే తగ్గించడం చాలా కష్టం. కాబట్టి వ్యాధి ప్రారంభ దశలో తప్పకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మంచి పరీక్షలు చేసి పూర్తిగా వ్యాధిని నిర్ధారించిన పిమ్మట మంచి వైద్య చికిత్సలు తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. దీనికి కాను గృహ ఔషధం దాదాపు లేదు అని చెప్పాలి. ఇంట్లో తయారు చేసుకునేటటువంటి మూలికలు కానీ, ఔషధాలు కానీ అలాంటివేవి పూర్తిగా అసలు అందుబాటులో లేవనే చెప్పాలి. ఇలా ఈ వ్యాధి సంభవించినప్పుడు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ వ్యాధికి పూర్తి స్థాయి వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉండకండి. వ్యాధి ప్రబలినప్పుడు
చాలా రకాల అసంబద్ధ లక్షణాలు అగుపిస్తాయి. బెంబేలు పడకుండా, అలాగే అశ్రద్ధ చేయకుండా సమయానుకూలంగా వైద్యులను సంప్రదించండి. పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను తీసుకోండి. ఈ వ్యాధి పూర్తిగా తగ్గడానికి అన్ని రకాల మందులు, ఔషధాలు ఆయుర్వేద వైద్య చికిత్సలో ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వైద్య చికిత్స మీకు అందించబడుతుంది. కావున తప్పకుండా వైద్యులను సంప్రదించినట్లయితే ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని క్రమ పద్ధతిలో నివారించి పూర్తిగా అదుపులో ఉంచే అవకాశం ఉంది. కావున తప్పకుండా వైద్యులను సంప్రదించి ఈ వ్యాధి బారి నుండి పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. థైరాయిడ్ హార్మోన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరి ఒక జబ్బు గురించి తెలుసుకుందాం. మనకి మామూలుగా ఈ రోజుల్లో ఇండైజెషన్స్ అంటే అజీర్ణ వ్యాధి అని చెప్పేసి అంటాం. ఈ అజీర్ణ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి సందర్భాల్లో అజీర్ణ వ్యాధి సంభవిస్తుంది? మనకి వేళకు భోజనం చేయలేకపోవడం, అలాగే వేళకు నిద్రించలేకపోవడం, ఈ రెండు కారణాల వల్ల అజీర్ణ వ్యాధి సంభవిస్తుంది. ఈ అజీర్ణము మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అదే జీర్ణాశయంలోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి పూర్తిగా అక్కడ పాచనం చెంది అంటే జీర్ణం అయ్యి మల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ ప్రక్రియ సమానంగా సమాంతరంగా ఎల్లప్పుడూ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది, జరుగుతూ ఉండాలి కూడా. ఈ అజీర్ణ వ్యాధి రావడానికి కారణాలు ఎందుకు అనేది చెప్పుకున్నాం కదా. సమయానుకూలంగా నిద్రించాలి, అలాగే సరైన సమయంలో వేళకి భోజనం చేయాలి. అన్నట్లయితే రోజు తప్పకుండా 9 నుండి 10 గంటల లోపు నిద్రించాలి. అలాగే ఉదయం 6 గంటలకు నిద్ర నుండి మేల్కొనాలి. భోజనం కూడా ఉదయం 8 నుండి 10 గంటల లోపు ఉపాహారం అల్పాహారం ముగించాలి. మధ్యాహ్న వేళలో సరైన సమయానికి 12 నుంచి 2 మధ్యలో భోజనం చేయాలి. మరి రాత్రి భోజనం కూడా 8 నుండి 9 లోపు ముగించాలి. 9:30 10 గంటలకి తప్పకుండా నిద్రకు ఉపక్రమించాలి. ఇలా చేసినట్లయితే ఆహార నిద్రలు సరిగ్గా ఉన్నట్లయితే అజీర్ణ వ్యాధి మనకి రాదు. అలాగే పూర్తిగా ఉడకనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా అజీర్ణ వ్యాధి సంభవించే అవకాశం ఉంది. పచ్చివి అలాగే తినడం, తృణధాన్యాలు తీసుకుంటాం, విరివిగా తీసుకోవాలి. కానీ వాటిని ఒక రకమైనటువంటి పాచన ప్రక్రియ అంటారు. పచ్చి మొక్కలు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పూర్తిగా వాటిని ఉడికించి చిల్లీ సాల్ట్ పౌడర్ వేసి కానీ పూర్తిగా ఉడికిన కార్న్ పచ్చి మొక్కలను తినవచ్చు. అలా కాక పచ్చివే కాలవకుండా అలాగే పచ్చిగా ఉన్న మొక్కలను తిన్నట్లయితే అజీర్ణ వ్యాధి సంభవిస్తుంది. అలాగే తృణధాన్యాలు ఏవైనా కూడా శనగలు ఉంటాయి, శనగల్ని కూరలాగా వండి తినవచ్చు, లేదా ఉడికించేసి స్నాక్స్ లాగా తినవచ్చు. అలా కాక పచ్చి శనగలే తిన్నట్లయితే శనగపప్పు పచ్చిదే తిన్నా, పప్పులు ఏవైనా పచ్చివే తిన్నట్లయితే నిరంతరంగా అజీర్ణ వ్యాధి సంభవించే అవకాశం ఉంది. అలాగే మనం చేసుకునేటటువంటి ఉపాహారాలకి వాడేటటువంటి పదార్థాలు, ఇడ్లీకి వాడే పిండి కానివ్వండి, చపాతీ పుల్కాకి వాడేటటువంటి పిండి కానివ్వండి, అలాగే అంటే పూర్తిగా పక్వాన్ అంటే వండక ముందే తిన్నట్లయితే అజీర్ణ వ్యాధి సంభవించే అవకాశం ఉంది. అలాగే పూర్తిగా పులిసినటువంటి పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించకూడదు. అది కూడా అజీర్ణ వ్యాధికి దారితీస్తుంది. ఆహారంతో పాటు
సమతలంగా నీటిని కూడా సేవించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ప్రతి మనిషి దినం మొత్తంలో ఒక 4 లీటర్ల వరకు నీటిని తాగవచ్చు. కాస్త నీటిని తాగడం చాలా మంచిది. అలా తాగినట్లయితే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఆకుకూరలైనా కూరలైనా పూర్తిగా ఉడకక ముందు, వండక ముందు పచ్చివి తిన్నట్లయితే అజీర్ణ వ్యాధి సంభవించే అవకాశం ఉంది. చాలామందికి అలవాటు పచ్చి కూరలు తినడం, బెండకాయలు పచ్చివే తినడం, టమాటాలు పచ్చివే తినడం. ఇలా కొన్ని పచ్చివి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. కూరగాయలు, చాలా రకాల కూరగాయలు పచ్చివి అలాగే తినేస్తారు వాళ్ళు. అలా తినడం వల్ల అజీర్ణ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. అలాగే పూర్తి ఉడకనటువంటి ఆహార పదార్థం, ఉడకని పదార్థం అంటారు. అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా అజీర్ణ వ్యాధి సంభవిస్తుంది. మరి అజీర్ణ వ్యాధి సంభవించినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అది చూద్దాం. కడుపు పూర్తిగా ఉబ్బరంగా ఉండడం, పొట్టలో పూర్తి అసౌకర్యంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అవ్వడం, గొంతులోకి పుల్లటి త్రేనుపులు రావడం, గొంతులో మంట లాంటివి రావడం సంభవిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా అజీర్ణ వ్యాధిలో కనిపిస్తాయి. పొట్టులో నొప్పి కూడా సంభవిస్తుంది. ఇలాంటివన్నీ భౌతికంగా మనకు అగుపిస్తే తప్పకుండా అజీర్ణ వ్యాధి అని మనం అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి అజీర్ణ వ్యాధి సంభవించినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ముందు చూద్దాం. పూర్తిగా ఉడకనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే పచ్చి కూరగాయలు అసలే తినకూడదు. దాంతోపాటుగా డీప్ ఫ్రైస్ తినకూడదు. అలాగే శీతల పానీయాలు పూర్తిగా మానివేయాలి. దాంతోపాటుగా బయట ఆహార పదార్థాలు, బయట తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయాలి. ఎక్కువగా కారంగా, పులుపుగా ఉన్న పదార్థాలను మానివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేసినట్లయితే కొంతవరకు జీర్ణ సంబంధ వ్యాధులని తగ్గించుకోవచ్చు, త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక మరి అజీర్ణ వ్యాధి సంభవించినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పూర్తిగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతవరకు వ్యాధిని త్వరగా తగ్గించవచ్చు. దాంతోపాటుగా కారము, పులుపు తగ్గించడం ఎంతైనా శ్రేయస్కరం. అలాగే ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అంటాం. ఎక్కువగా ఉడికించి ద్రవ పదార్థాలు అంటే నీటిని అని కాదు, సూప్స్ లాగా తయారు చేసుకొని తీసుకోవడం మంచిది. రైస్ సూప్ కానీ, రాగి జావ కానీ, అలాగే బార్లీ నీళ్ళు కానీ ఇలాంటివి సేవించడం వల్ల త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మెత్తగా ఉడికించిన ఆహార పదార్థాలను తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. టీ, కాఫీలు పూర్తిగా మానివేయడం ఈ సందర్భంలో చాలా మంచిది. ఇందాక చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పళ్ళు కానీ, పళ్ళ రసాలు కానీ తాజావి ఎక్కువగా తీసుకోవడం ఎంతైనా మంచిది. ఆరెంజెస్ కానీ, ద్రాక్షలు ఇలాంటి
పళ్ళను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అందే అవకాశం ఉంది. పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. దీంతో మనం తీసుకున్నటువంటి ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంది. అలాగే భోజనానంతరం మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి డిన్నర్ తర్వాత అవనివ్వండి, భోజనం ముగించిన పిదప ఒక అరటిపండు తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైనట్లయితే తప్పకుండా విరేచనాలు సాఫీగా ఉంటాయి, మలబద్ధకం ఉండకుండా ఉంటుంది. అయినప్పటికీ మలబద్ధకం లేకుండా చూసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఒకవేళ మలబద్ధకం ఉన్నట్లయితే దానికి సరిపడినటువంటి ఔషధాలను వినియోగించడం ఎంతైనా అవసరం. ఇలా ఈ అజీర్ణ వ్యాధి వచ్చింది అనుకున్నప్పుడు గృహ వైద్య విధానం ఉంది, ఆలకించండి, వీక్షించండి. వాము లేదా ఓమ అంటే అందరికీ తెలుసు. ఈ ఓముని ఒక 2 చెంచాల ఓముని గ్లాసు నీళ్ళను నానబెట్టేసి పేరుకున్నటువంటి నీటిని ఉదయము సాయంత్రం అరకప్పు చొప్పున తాగినట్లయితే అజీర్ణ వ్యాధి తగ్గే అవకాశం ఉంది. లేదా ధనియాలు, కొత్తిమీర అంటారు, ఎండిన ధనియాలు ఉంటాయి, వాటిని ఉడికించి 1 స్పూన్ ధనియాలను తీసుకొని 1 గ్లాసు నీళ్లు తీసుకొని బాగా ఉడికించి అరకప్పు అయ్యే వరకు కషాయం తయారు చేసేసి ఉదయము సాయంత్రం తీసుకున్నట్లయితే మనకి కడుపులో అసౌకర్యంగా ఉన్నటువంటి వ్యాధి తగ్గుతుంది. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. లేదా సోంపు అందరికీ తెలుసు, భోజనం తర్వాత సోప్ తీసుకుంటాం. అలా సోప్ వేసుకున్న జీర్ణమయ్యే అవకాశం ఉంది. అలా కానిచో సోంపుతో కషాయంలాగా తయారు చేసి ఉదయము సాయంత్రం తీసుకున్నట్లయితే త్వరగా అజీర్ణ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది. అలా అప్పటికి అజీర్ణ వ్యాధి నుండి బయటకు పడకపోయినట్లయితే ఈ త్రేనుపులు అవి పుల్లగా వస్తున్నాయి అనుకున్నట్లయితే, వాంతులు వచ్చినట్లు అనిపిస్తున్నట్లయితే తప్పకుండా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. మీకు అవసరమైనటువంటి అన్ని రకాల సూచనలను, వైద్య విధానాలను పూర్తి స్థాయిలో తీసుకొని ఈ వ్యాధి బారి నుండి పూర్తిగా బయటపడతారని ఆశిస్తున్నాను. ఇలా అజీర్ణ వ్యాధితో బాధపడేవారు నిర్లక్ష్యం చేసినట్లయితే వ్యాధి ముదిరి అన్నవాహికలో అంటే జీర్ణాశయంలో పుళ్ళు పడే అవకాశం ఉంది. వాటినే అల్సర్స్ అని చెప్పేసి అంటాం. అలా అల్సర్స్ కడుపులో పుండులాగా మారినట్లయితే కాలక్రమేణా వ్రణం అంటే పుండు పెద్దదిగా అయి తగ్గకపోగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ప్రారంభ దశలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం మంచిది. మళ్ళీ దీనికి కాను అజీర్తి వ్యాధి జీర్ణం అవ్వట్లేదు అనగానే చాలామంది మనుషులు రకరకాల గోళీలను, మందులను విరివిగా వాడుతూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు తీసుకొచ్చుకొని అసంబద్ధమైనటువంటి మందులను వాడుతూ ఉంటారు. వాటి వల్ల చాలా రకాల అసౌకర్యం కలుగుతుంది. ఎన్నో రకాల దుష్ఫలితాలు మన శరీరం పైన చూపించే అవకాశం ఉంది. కొత్త రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు మీరుగా సొంత వైద్యం మానేయండి. అప్పటికప్పుడుగా మాత్రలను తీసుకుని వేసుకోవడం పూర్తిగా మానివేయండి. దీనికి కాను పూర్తి స్థాయిలో ఆయుర్వేదంలో వైద్య చికిత్సలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వ్యాధి పూర్తిగా తగ్గే వరకు ఔషధ సేవనం కొనసాగించండి.
మరియు అజీర్తి వ్యాధి బారి నుండి పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్యాటీ లివర్స్ అని వింటున్నాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి వింటున్నాం. మరి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం.